ఇక వేర్ ఈజ్ వేణుగోపాలరావు మొన్న రాత్రే పోలీసుల ఎదుట అంటూ ప్రచారం, తమ దగ్గర హాజరు కాలేదంటున్న పంజాగుట్ట పోలీసులు కావాలని గోప్యత పాటిస్తున్నారా? ఎస్ఐబి ఓఎస్టీ అటెండెన్స్ పై కొనసాగుతున్న సస్పెన్స్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి ఓఎస్డి వేణుగోపాలరావు ఎక్కడ ఉన్నారనే విషయంపై గందరగోళం కొనసాగుతున్నది. ఆయన పోలీసుల అదుపులో ఉన్నారా లేరా అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన కీలకంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలడంతో విచారణకు హాజరు కావాలని పంజాగుట్ట పోలీసులు వేణుగోపాలరావుకు నోటీసులు జారీ చేశారు. దీంతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ పోలీసు అధికారులు మాత్రం ఆయన తమ ఎదుట హాజరు కాలేదని చెప్తున్నారు. గోప్యత పాటిస్తున్నారా? వేణుగోపాలరావు విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారని ప్రచారం సాగుతున్నది. నేటి నుంచి రాధాకిషన్ రావు పోలీసుల కస్టడీ మొదలవుతుండటంతో ఆయనను చెంచల్గూడ జైలు నుంచి తీసుకువచ్చిన తర్వాత వేణుగోపాలరావుతో సైతం కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాతే వేణుగోపాలరావు అరెస్టు లేదా ప్రశ్నించేటువంటి విషయాలను పోలీసులు బయటపెట్టేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. అసలైనటువంటి దొంగలు ఎవరైతే ఓఎస్టీగా పనిచేస్తా ఉన్నారో 5 సంవత్సరాల కానించి ఈ ఓఎస్టీలో ఈ ఎస్ఐబిలో ఓఎస్టీగా పనిచేస్తున్నటువంటి ఈ వేణుగోపాలరావు అనేటువంటి ఎవరైతే ఉన్నాడో ఈ వేణుగోపాలరావు విచారించినట్టయితే అసలు విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని తెలుస్తా ఉంది. రాధాకిషన్ రావుని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈయనను ఇద్దరు కలిపి విచారించినట్టయితే కీలకమైనటువంటి వ్యక్తులు పేర్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకోసమనే పోలీసులు కొంత గోప్యత పాటిస్తున్నారు అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు.